జీవన్ రెడ్డిని ఫస్ట్ ఎమ్మెల్యే గెలువనండి. ఇవన్నీ ఇవన్నీ చెప్పడం అనేది ఆయన మొత్తము చూశారు. తెలంగాణ ప్రజలు, కరీంనగర్ జిల్లా ప్రజలు. జీవన్ రెడ్డి అన్నట్టయినను ఫస్ట్ నువ్వు జగిత్యాల్లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మాట్లాడు అని. ఇక కేసీఆర్ పెద్ద అబద్ధాల కోరు ఎవరన్నా రాష్ట్రంలో ఉన్నారు అంటే దానికి మారు పేరు కేసీఆర్. ఆయన ఇప్పుడు కాదు, దుబాయ్ ఫైరోవులు చేసినప్పటి నుండి కూలీనాలి ఎస్సీల దగ్గర ఆ బీసీల దగ్గర, అట్టడుగు వర్గాల దగ్గర 5,000, 3,000, 10,000 తీసుకొని ఒక 50 ఏళ్ల క్రితం మొత్తం దుబాయ్కి పంపిస్తారని మోసం చేసి, దగా చేసి, అందరి కుటుంబాలను రోడ్డు మీద వేసి వాళ్ళని అడకతినట్టు చేసినటువంటి కేసీఆర్ 100 మందిని, తెలంగాణలో 100 మందిని, కరీంనగర్, సిద్దిపేట, చుట్టుపక్కల మండలాలు అందరి దగ్గర 5,000, 3,000, 10,000 ఏనాడు 50 ఏళ్ళ క్రితమే నేను దుబాయ్ పంపిస్తానని ఈ పేదోళ్ళందరినీ మోసం చేసిపోయి ఢిల్లీలో పోయి దాగున్నాడు. అట్లా 2 ఏళ్ళ దాకా సిద్దిపేట దిక్కు రాలేదు, కరీంనగర్ దిక్కు రాలేదు. అటువంటి చరిత్ర కేసీఆర్ది. ఇక జీవన్ రెడ్డి మాట్లాడుతుందంటే ఆయన పెద్ద మనిషి, ఆయనకు 77 ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు. ఇక మాట్లాడుతుందంటే ఆ నోట్లకి వెళితే అవి ఎంత కుళ్ళు, కుతంత్రం, విషంతోని కూడినటువంటి మాటలు. ఆయన ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ వ్యభిచారి. ఇవాళ ఏందో పెద్ద నీతిపరునిగా, నిజాయితీపరునిగా మాట్లాడుతున్నాడు. అది ఆయనకు తగదు. ఎందుకంటే జీవన్ రెడ్డి చరిత్ర ఏం తెలియంది కాదు. జీవన్ రెడ్డి ఒక్కసారి నీ గుండె చేసుకో. నిజంగానే నువ్వు నిజాయితీగా ఉన్నోడివి అయితే ఈ మాటలు మాట్లాడవు. 42 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నీకు అన్నం పెట్టింది. సిగ్గుండాలి మాట్లాడాలంటే. 42 ఏళ్లలో 14 సార్లు పోటీ చేసినావు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద, 3 సార్లు ఎంపీగా, 11 సార్లు ఎమ్మెల్యేగా. జగిత్యాల్లో 42 ఏళ్ల నుంచి ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికైనా టికెట్ వచ్చిందా? ఎవరన్నా పోటీ చేశారా? ఎవరన్నా సెకండ్ క్యాడర్ ఎదిగిందా కాంగ్రెస్ పార్టీ? ఎందుకని ఇచ్చావా నువ్వు? నీ స్వార్థం కోసం జగిత్యాల్లో ఉన్న ప్రజలందరూ ఉపయోగించుకొని వాళ్ళను దగ చేసి మోసం చేసిన చరిత్ర నీది. కాంగ్రెస్ పార్టీ నీకు చేసింది తప్ప నువ్వు కాంగ్రెస్ పార్టీకి చేసింది ఏమీ లేదు. ఒకటి అడుగుతున్నా జీవన్ రెడ్డి గారు, నీ గురించి అడుగుతున్నా. నువ్వు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినా, కాంగ్రెస్ పార్టీని ఎత్తుకున్నా, కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన, ఎక్కడ సేవలు అందించింది చెప్పు? 42 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నిన్ను మోసింది, నువ్వు కాంగ్రెస్ పార్టీని మొయ్యలే. ఒకవేళ నిజంగానే నువ్వు మోస్తే చెప్పు, నీ పక్కపొంటి కొరట్లని గిట్ట గెలిపించినావా ఎప్పుడన్నా? నీ పక్కపొంటి చొప్పదండిని గెలిపించినావా? నీ పక్కపొంట ధరంపురిని గెలిపించినావా? పోనీ వెమ్లవాడని గెలిపించినావా? సిరిసిల్ల గెలిపించినావా? ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏ కాన్స్టిట్యూన్సీ నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా గెలిపించావో చెప్పు. ఎమ్మెల్యే గెలిపించినావా? పోనీ జడ్పీటీసీ గెలిపించినావా? జడ్పీ చైర్మన్ గెలిపించినావా? లేకుంటే ఎమ్మెల్సీ గెలిపించినావా? ఎక్కడ? పోనీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా తీసుకొని రాష్ట్రంలో ఎక్కడైనా ప్రచారం చేసినావా? ఎక్కడైనా ఎమ్మెల్యేగా గెలిపించి, ఎంపీ గెలిపించి, ఎమ్మెల్సీ గెలిపించినావా? నీ బాధ్యత ఏంది? పోనీ 42 ఏళ్లలో రాష్ట్రంలో ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పోయి ఏదైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించినావా? ఆ చరిత్ర లేదే. మరి ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఏం సేవ చేసినావే? ఓన్లీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో దాన్ని పట్టా తీసుకున్నట్టు, పట్టా రిజిస్ట్రేషన్ చేసుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీని మొత్తం ఉపయోగించుకొని 14 సార్లు పోటీ ఎత్తే 6 సార్లు గెలిపించారు ప్రజలు. 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రి అయ్యావు. నీ కాంగ్రెస్ పార్టీ పుణ్యాన, కాంగ్రెస్ పార్టీ నీకు ఇచ్చినది.
కాంగ్రెస్ పార్టీ 14 సార్లు టికెట్ ఇచ్చింది, 6 సార్లు గెలిచావు, 2 సార్లు మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నేను ఎమ్మెల్సీ చేసింది. ఎమ్మెల్సీ పదవి ఉండంగా 2023లో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యే టికెట్ మీద పోటీ చేశావు. మరి ఇంకా వేరే కార్యకర్తలు లేరా? ఒక బీసీ నాయకుడికి ఇప్పించినావా? ఎందుకు నేను ఎమ్మెల్సీ ఉంటాం కదా, ఇగో బీసీ నాయకుడు ఎమ్మెల్యే గెలవండి, లేకుంటే ఇంకో రెడ్డి నాయకుడిని ఇగో నువ్వు గెలువు అని వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినావా? ఇప్పుడు లేదే, ఎమ్మెల్సీ నీకే, మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా 23లో పోటీ చేశావు. ఎమ్మెల్యే ఓడిపోయినాక అది ఎమ్మెల్సీ ఉండంగానే మళ్ళీ ఎంపీగా పోటీ చేశావు. ఇంకా కాంగ్రెస్ పార్టీ నీకేం చేయాలి? 76 ఏళ్ళని నన్ను ఏడిపించింది, నన్ను బాధ పెట్టిందంటూ సిగ్గు లేదా? నీకు సిగ్గు అనిపిస్తుందా? నువ్వు ఏం మనిషివే? నువ్వు మనిషివా పశువా? 2023లో పోటీ చేస్తావు, 24లో పోటీ చేస్తావు. సిగ్గుండాలి మాట్లాడడం. కాంగ్రెస్ పార్టీని మాట్లాడితే పురుగులు ఓడిపోతావు. ఇక నువ్వు ఎమ్మెల్యే కాదు, అక్కడ ఒక వార్డు మెంబర్ కూడా గెలవు. సిగ్గుండాలని కాంగ్రెస్ పార్టీని మాట్లాడతావు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడతావు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1 రూపాయి ఖర్చు పెట్టకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు సాయం చేసిండు. అప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి గుర్తుకు రాలే నీకు? ఎంపీగా పోటీ చేసినప్పుడు 1 రూపాయి కూడా నీ ఇట్లకెళ్ళి ఖర్చు పెట్టలే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు సహకరించిండు, అన్ని రకాలుగా సహకరించిండు. సిగ్గుండాలి కదా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడానికి. తిన్నాసా లెక్క పెడతావు. ఇంకా నువ్వు నీతులు మాట్లాడుతున్నావా? పోనీ నువ్వు ఎవరి కోసం 76 ఏళ్లలో నీకోసమే కొట్లాడినావు తప్ప నీకోసం ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీతో, నువ్వు తెలుగుదేశం పార్టీ మీద కొట్లాడినావు. ఏం బిక్కినావు? మరి కాంగ్రెస్ పార్టీ గెలిపించినావా? నేను కేసీఆర్ మీద కొట్లాడి ఏం చేసినావు? ఎమ్మెల్సీగా నిలబడ్డావు, శాసన మండలిలో ఉన్నావు, కేసీఆర్ తోని చేతులు కలిపావు. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకుంటా 10 ఏళ్ళు కేసీఆర్ తోని పనులు చేయించుకున్నావు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు. ఏం చేసినావు కాంగ్రెస్ పార్టీకి? ఏం నువ్వా కొట్లాడింది? నువ్వు కొట్లాడినావా? మరి నువ్వు కొట్లాడి కాంగ్రెస్ పార్టీని ఎక్కడ గెలిపించినావే అది చెప్పు ప్రజలకు. సిగ్గుండాలే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి, ముఖ్యమంత్రి ఓవాల రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ ఏమనుకో తమాషాలు గట్టే చెప్తున్నావేంది? నువ్వు కేసీఆర్ ఇంటికాడ పెద్ద పాలేరుగా పనిచేసుకో, నీకు కూడా కేసీఆర్ కాలు మొక్కుంటుండు, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీని అవమానపరిచినట్టు మాట్లాడితే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అవమానపరిచినట్టు మాట్లాడితే బాగుండదు అని చెప్తున్నాం. అరే పెద్దపాలేరుకి ఏమిస్తారు? కేసీఆర్ పెద్దపాలేరుకు ఏమిస్తారు అంటున్నా. ఆయన మా దగ్గర ఎందుకు సిగ్గుండాలని మాట్లాడడానికి? లుచ్చా నా కొడుకు ఎవడే మాట్లాడాడు? 14 సార్లు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దయచేసి మీ మీడియా రండి, దయచేసి మీ మీడియా ద్వారా చెప్తున్నా. నేను 14 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చింది, 14 సార్లు టికెట్ ఇచ్చింది, 3 సార్లు ఎంపీ, 11 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, ఎమ్మెల్సీ, ఇంకేం పదవులు కావాలా? చివరికట్ట పీసీసీ స్థాయి దాకా పోయిండు. కాంగ్రెస్ పార్టీ పుణ్యమయ్యేది. కాంగ్రెస్ పార్టీ నమ్మినందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఆయన ఏం చేయలే, అది గుర్తు పెట్టుకోండి. అంటే ఈ వయసులో మానసిక క్షోభ అనుభవిస్తున్నాడని చెప్పి ఏమిటికి మానసిక క్షోభన అదేంది నాకు అర్థం కాలేదు. అరే సిగ్గుండాలయ్యా, 76 ఏళ్ళు వచ్చింది. ఒకటినండి అంటే ఒక దళితుడికి మంత్రి ఇస్తే గింత విషయం చెప్తావా? ఒక దళితుడు లక్ష్మణ్ కుమార్కు జగిత్యాల జిల్లా నుండి ధర్మపురి కాన్స్టిట్యూన్సీ మంత్రి ఇస్తే గింత విషయం చెప్తావా? ఒక పొన్నం ప్రభాకర్